హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అనేది పూర్తి చేసి ఒక మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మనం ఆ జాబ్ నోటిఫికేషన్ వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వన్స్ మీరు కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు ప్రతి నెల 80,000+ అంటే 80,000 కన్నా ఎక్కువే శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. లక్కీలీ ఈ జాబ్ నోటిఫికేషన్ చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక ఆలస్యం అయితే చేయకుండా మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో వన్ థింగ్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ పీడిఎఫ్ని మేము ఎలా చెక్ చేయాలి, సిలబస్ ఏంటి అని కంగారు పడద్దు. వీటికి రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటే మీరు కంగారు పడద్దు. వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు లింక్స్ కనబడితే వాటి మీద క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ని క్లియర్లీ చెక్ చేద్దాం. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి, ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేసి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి క్లియర్లీ ఇక్కడ కనపడుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి మేనేజర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి పోస్టుని రిక్రూట్ చేయబోతున్నట్లు మెన్షన్ అయితే చేశారు. నేను ప్రతిదీ కూడా అండర్లైన్ చేస్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు వీడియోని పూర్తిగా చూసి. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చూసుకున్నట్లయితే 27th ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ జాబ్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఏదైతే సెప్టెంబర్ ఉందో ఆ సెప్టెంబర్ మంత్ 10వ తారీఖు అంటే 10th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి ట్రై అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చూస్తే ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఒక టెంటేటివ్ షెడ్యూల్ అని చెప్పి అంటే ఒక ఊహాజనిత షెడ్యూల్ అని చెప్పి మెన్షన్ చేసి మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని మెన్షన్ అయితే చేశారు. అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్లో కానీ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు ఒక టెంటేటివ్ షెడ్యూల్ని ఇచ్చారు. టోటల్గా ఈ మేనేజర్ స్కేల్ 1కి సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్ 25 ఖాళీల్ని భర్తీ అయితే చేయబోతుంది. వీటిని మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఓపెన్ కేటగిరీకి 9 పోస్టులు అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ బీసీ ఏ కేటగిరీకి 1 పోస్ట్ అని, బీసీ బి కేటగిరీకి 4 పోస్టులు, బీసీ సి కేటగిరీకి ఎటువంటి పోస్టులు లేవు, బీసీ డి కేటగిరీకి 2 పోస్టులు, బీసీ ఈ కేటగిరీకి 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి ఎటువంటి పోస్టులు లేవు, ఎస్సీ గ్రేడ్ 3కి సంబంధించి 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 3 పోస్టులు అని చెప్పి ఉన్నటువంటి 25 అంటే 25 మేనేజర్ స్కేల్ 1 పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ అయితే డివైడ్ చేశారు. ఏజ్ లిమిట్స్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ వయసు అనేది చూసుకుంటే 20 సంవత్సరాల కన్నా ఎక్కువ, 30 సంవత్సరాల కన్నా తక్కువ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి, అబౌట్ 20 years, బిలో 30 years అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈ 30 years ఏదైతే ఉందో ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతుంది. అంటే ఓసీ కేటగిరీ అభ్యర్థులకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేబుల్ అవుతుంది. ఏవైతే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి అంటే బీసీ కేటగిరీ వాళ్ళకి 3 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. క్లియర్గా వివరాలు అయితే చెక్ చేయొచ్చు. ఇవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ సంబంధించిన వివరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ని చూస్తే షుడ్ బి ఏ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. మీరు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అది కూడా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. డిగ్రీలో మీరు బీఏ చేశారా, బీఎస్సీ చేశారా, బీకామ్ చేశారా అనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయినా బీటెక్తో కూడా మీరు అప్లై చేయొచ్చు. బీటెక్లో కూడా సివిలా, మెకానికలా, ఐటీయా, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అనే రెస్ట్రిక్షన్స్ లేవు. అక్కడ కూడా మీరు ఎనీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అడిషనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఒక 3 పాయింట్స్ మెన్షన్ చేశారు. అవి ఏంటంటే పాయింట్ నెంబర్ 1లో ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ డిజైరబుల్. అంటే మనకి తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి భాష దాన్ని ప్రాపర్గా మాట్లాడడం, దాని మీద నాలెడ్జ్ గట్రా చదవడం ఇటువంటివన్నీ కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్.
అంటే మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి లెటర్స్ని కానీ, ఈమెయిల్స్ని కానీ, లేదా ఇంగ్లీష్లో ఉండేటటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా చదవడం, వాటిని అర్థం చేసుకోవడం, అండ్ ఆల్సో కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లాంటివి చేయడం లాంటివి చేసే విధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఆ వివరాలని క్లియర్లీ అయితే చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కామెంట్ అయితే చేయండి వీటిపై. ఒకసారి మనం అప్లికేషన్ ఫీజు వివరాలను చెక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫీజు వివరాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే నాన్ రీఫండబుల్ అని మెన్షన్ చేశారు. వన్స్ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే అది రీఫండ్ అయితే అవ్వదని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూస్తే ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కానీ, ఎక్సర్విస్ మ్యాన్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు 590 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీస్ అయినటువంటి ఓపెన్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు 826 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి శాలరీ వివరాలని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పే స్కేల్ అండ్ ఎమ్యులెన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేసి బేసిక్ పేస్, అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేశారు. ఈ రఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పక్కన పెట్టి జాబ్కి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుందనేది మనం చూస్తే అప్రాక్సిమేట్లీ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 87,074 రూపీస్ 79 పైసా అంటే 87,074 రూపాయల 79 పైసలు విత్ ఆల్ అలవెన్సెస్ ప్రతి నెల శాలరీగా రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. నేను అండర్లైన్ కూడా అయితే చేస్తున్నాను. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఓపెన్ చేసిన తర్వాత పేజ్ నెంబర్ 2లో మీకు పే స్కేల్ అండ్ ఎమ్యులెన్స్ అని చెప్పి మెన్షన్ చేసి గ్రాస్ శాలరీ అని చెప్పేసి విత్ ఆల్ అలవెన్సెస్తో మనకి క్లియర్గా అయితే కనబడుతుంది. ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి చూసుకుంటే మనకి రిటన్ ఎగ్జామ్, సెకండ్ చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ. ఈ విధంగా 2 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారు. ఒకసారి మనం సెలక్షన్ ప్రాసెస్లో ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో, అంటే రిటన్ ఎగ్జామినేషన్ ఉందో దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే 200 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఎగ్జామ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుందని మీకు ముందు చెప్పినట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక ఎగ్జామ్ పేపర్ని చూసుకుంటే టోటల్గా 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. పార్ట్ 1లో మనకి రీజనింగ్, దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్, మార్క్స్ చూసుకుంటే 50 మార్క్స్. పార్ట్ 2లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. పార్ట్ 3లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, దీనికి సంబంధించి కూడా 40 క్వశ్చన్స్, మార్క్స్ అయితే 40. పార్ట్ 4లో ఫైనాన్షియల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, మార్క్స్ చూసుకుంటే 40. పార్ట్ 5లో కంప్యూటర్ నాలెడ్జ్, దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్, మార్క్స్ చూసుకుంటే 20 అని చెప్పి మెన్షన్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 200 ఉంటే సేమ్ అదేవిధంగా మార్క్స్ చూసుకుంటే 200 మార్క్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్కి అయితే 1.25 మార్క్స్ ఉంటున్నాయి కొన్ని సెక్షన్స్కి, అదేవిధంగా కొన్ని సెక్షన్స్కి 0.5 అయితే ఉంటుంది. కొన్ని సెక్షన్స్కి ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. టోటల్లీ టైం చూసుకుంటే ఈ రిటన్ ఎగ్జామ్కి సంబంధించి 150 మినిట్స్ అంటే 2 hours 30 minutes అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2.5 గంటలు ఈ వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలను ఇక్కడ క్లియర్లీ అయితే చూడొచ్చు. వన్స్ ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసి బెస్ట్ స్కోర్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళకి మెరిట్ వైజ్ జాబ్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే మెన్షన్ చేశారో వాటి వివరాలను చెక్ చేయబోతున్నాం. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనకు ఒక 14 ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లాకి సంబంధించి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఈ విధంగా 14 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇవైతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి రీసెంట్లీ ఏదైతే రిలీజ్ చేసిన మేనేజర్ స్కేల్ 1 పోస్టులు ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాననిపించినా లేదో ఈ రిక్రూట్మెంట్పై మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు నేను వాటిని క్లారిఫై అయితే చేస్తాను. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.